నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 517 మందికి పైగా వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వేడుకల కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని పోలీసులు ఎంత చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరించినా వాహనదారులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ సందర్భమే కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ కనబడుతున్న వాహనాలన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించిన వాహనాలే. దాదాపు ఒక్క హైదరాబాద్లోనే 1500, అలాగే సైబరాబాద్లో 1200, రాచకొండలో 500, ఈ విధంగా మొత్తం 3000కు పైగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వాహనాలు పట్టుబడడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పట్టుబడ్డ సందర్భం చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 1500 వాహనాలు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కడం జరిగింది. వీటితో పాటుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూస్తే 1241 వాహనాలు పట్టుబడడం జరిగింది. రాచకొండలో మరొక 517. ఈ చొప్పున చూస్తే 3 కమిషనరేట్ల పరిధిలో 3200కు పైగా కూడా వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఎక్కువగా ఉన్నదన్నీ కూడా 2 వీలర్సే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 2 వీలర్స్ కి సంబంధించిన అంశంలో గనక చూస్తే దాదాపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా ఉప్పల్కి సంబంధించిన పిఎస్ పరిధిలో 107 వాహనాలు పట్టుబడడం జరిగింది. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్కి సంబంధించిన ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్లో 253 వాహనాలు పట్టుబడడం జరిగింది. ఇందులో 3 వీలర్స్ 938 3 వీలర్స్ ఉన్నాయి. అంటే 3 వీలర్స్ అంటే దాదాపుగా ఆటోలోనే 2 వీలర్స్ అంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాహనాలన్నీ కూడా 938 వాహనాలు. ఇవన్నీ కూడా వీటినన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకందరికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళకు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో దొరికిన దాన్ని ప్రస్తుతం అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఆటోలను కూడా పట్టుబడడం జరిగింది. కార్లు కూడా దాదాపు 275 కార్లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేయడం జరిగింది. తాగి వాహనాలను నడిపితే దాదాపు 6 నెలల జైలు శిక్ష పడడమే కాదు, దాదాపు 10,000 రూపాయల జరిమానా కూడా విధిస్తాము. అలాగే అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నగరవాసుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాగి యథావిధిగా వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సందర్భమే చోటు చేసుకోవడం జరిగింది. అలాగే కుకట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి, అరుణ్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. స్కోడా కారు దినేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కారు నడుపుతూ అతను ప్రమాదానికి గురి చేయడం, ఒకరు చనిపోవడం జరిగింది. అలాగే పటాన్ చెరువు వద్ద మరొక 2 విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. మొత్తానికి నూతన సంవత్సర వేడుకల్లో ప్రశాంతంగా జరిగినప్పటికీ 2 ప్రమాదాలు జరగడం, 3 చనిపోయిన ఘటనలో చోటు చేసుకోవడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం యథావిధిగా సాగింది. దాదాపు 3000కు పైగా వాహనాలను మాత్రం పట్టుబడడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, కోర్టులో హాజరుపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కెమెరా రాకేష్ తో రాధాకృష్ణ టీవీ.